బ్రేకింగ్ న్యూస్ పాలకుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యేకు సీన్ రివర్స్ అయింది. అసెంబ్లీ ఎన్నికలప్పుడు హక్కున చేర్చుకున్న కాంగ్రెస్ శ్రేణులు నేడు నడి రోడ్డుపైనే నిలదీస్తున్నారు. రెండేళ్లలోనే తీవ్ర వ్యతిరేకతతో బక్కుమంటున్నాయి సొంత పార్టీ శ్రేణులు. పంచాయతీ ఎన్నికల ప్రచారంలో ఎక్కడికక్కడ నియోజకవర్గ ప్రజలు నిలదీస్తున్నారు. తాము బలపర్చిన సర్పంచులను గెలిపిస్తే గ్రామాలను అభివృద్ధి చేస్తానంటున్నారు ఎమ్మెల్యే. అయితే రెండేళ్లుగా ఏం చేశారంటూ ప్రశ్నిస్తున్నారు ప్రజలు. సమాధానం చెప్పలేక ఆడబిడ్డను అడ్డుకుంటారా అంటూ సెంటిమెంట్ రాకం తీస్తున్నారు ఎమ్మెల్యే. ఇప్పటికే ఝాన్సీ రెడ్డి తీరుతో కీలక కాంగ్రెస్ నేతలంతా అటు వేరు కుంపటి పెట్టుకున్నారు. ఝాన్సీ రెడ్డి అభ్యర్థులకు పోటీగా 50 మంది రెబల్స్ ను బరిలోకి దింపింది అసమ్మతి వర్గం. అయితే ఓవైపు కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులు, మరోవైపు ప్రజల నిలదీతలతో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అయోమయంలో ఉన్నారు. ఈ అమ్మాయి గెలుస్తుంది. రేపు ఇక్కడ సర్పంచ్ గా మీరు అందరు గెలిపించుకోండి. ఇక్కడ అనుష గెలిస్తే తప్పకుండా నేను అన్ని మొన్ననే 6 ఎక్కువ ఇచ్చిన అంటే రేపు ఇంకెంత ఎక్కువ ఇస్తానో ఇప్పుడు రేపు 10వ తారీఖు జరగబోయే మనం చూస్తున్నాం ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని ఏ విధంగా అయితే ప్రజలు నిలదీస్తూ రోడ్లపైనే తనని ఆపేసిన తీరు నెలకొనడం కూడా చూస్తున్నాం. సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వేణు అందుబాటులో ఉన్నారు. రైట్ వేణు, తీవ్ర వ్యతిరేకతతో భగ్గుమంటున్నాయి సొంత పార్టీ శ్రేణులు అని చెప్పుకోవచ్చు అంటారా? దీని ప్రకారం చూసుకుంటే మరో పక్కన అసమ్మతి నేతల వర్గం కూడా భగ్గుమంటుంది. అసమ్మతి ఎందుకు తెరపైకి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఝాన్సీ రెడ్డికి వ్యతిరేకంగా, ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి వ్యతిరేకంగా ఎందుకు ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు? అసలు అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనుకోవచ్చు వేణు? పాలకుర్తి నియోజకవర్గం మొత్తం దాదాపు 180 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అందులో మొదటి విడతలో రాయపర్తి మండలంలో పోలింగ్ అయిపోయింది. రెండవ విడత రేపు తొర్రూరు, పెద్దవంగర సంబంధించిన మండలాల పరిధి లోపల గ్రామ పంచాయతీల పోలింగ్ ఉంది. అయితే ఎన్నికల ప్రచారంలో వెళ్తున్నటువంటి ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని ఎక్కడికెక్కడ ప్రజలు అడ్డుకుంటున్నారు. సొంత పార్టీ నేతలు కూడా తిరగబడి అసలు 2 ఏళ్ల పాటు మాకేం చేశారంటూ కూడా ప్రశ్నిస్తూ ఆ ప్రచారాన్ని కూడా అడ్డుకునే ప్రయత్నం సొంత పార్టీ నేతలే చేస్తున్నారు. సో వీళ్ళంతా అసెంబ్లీ ఎన్నికల ముందు యశస్విని రెడ్డి, ఝాన్సీ రెడ్డిని స్వాగతించి వాళ్ళని పూర్తి హక్కున చేర్చుకొని వాళ్ళ వైపు నిలబడ్డటువంటి ప్రజలంతా కూడా 2 ఏళ్లలోనే పూర్తిగా రివర్స్ అయ్యారు. ఎక్కడెక్కడ నిలదీతలు, ప్రశ్నలతోని పూర్తిగా ప్రచారాన్ని కూడా సాగనీయకుండా చేస్తున్నటువంటి సిచ్యువేషన్ పాలకుర్తిలో కనిపిస్తుంది. ఇక రాయపర్తి నియోజకవర్గ మండలం జరిగిన ఎన్నికల లోపల మొత్తంగా 40 గ్రామ పంచాయతీ స్థానాలు ఉండగా అందులో 24 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందగా 5 చోట్ల రెబెల్స్ గెలిచారు. తర్వాత బీజేపీ అభ్యర్థి ఒకరు గెలిచారు. బీఆర్ఎస్ సంబంధించి 12 మంది అభ్యర్థులు బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారు. ఈ విధంగా పూర్తిగా ప్రతికూల పరిస్థితులు ప్రస్తుతము ఆ ఎమ్మెల్యేకి అయితే కనిపిస్తున్న పరిస్థితి. ఇక రేపు జరగబోయే 2 మండలాల ఎన్నికల్లో కూడా పూర్తిగా రెబెల్ అభ్యర్థులు భారీ స్థాయిలో పోటీ చేస్తున్నారు. అసమ్మతి వర్గం అంతా కూడా ఝాన్సీ రెడ్డికి వ్యతిరేకంగా ఒక్కటిగా మారి అభ్యర్థులు నిలిపారు. సో తన అనుచరుల గెలుపు కోసం ప్రయత్నాలు చేయడం ఒక ఎత్తు, రెబెల్స్ పోరు తప్పుకోవడం మరొక ఎత్తు. అయితే ప్రతిపక్ష పార్టీ నుంచి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రచారాన్ని తిప్పికొట్టలేక కూడా డీలా పడుతున్న పరిస్థితి యశస్విని రెడ్డికి ఉంది. ఇక ఝాన్సీ రెడ్డితో ప్రచారం చేసిన ప్రతి చోట కూడా ఝాన్సీ రెడ్డి తీరు పూర్తిగా వివాదాస్పదం కావడం, తను చేస్తున్న ఆరోపణలు, అక్కడి ప్రజలపై తాను మాట్లాడుతున్న తీరుకు పూర్తిగా ప్రజలంతా కూడా రివర్స్ అవుతున్నారు. సో దీంతోనే తాను ఎమ్మెల్యే స్వయంగా ఒంటరిగా ప్రచారం చేస్తున్నా కూడా తిరిగి ఈ 2 ఏళ్లలో ఏం చేశావు, ఎన్నికల ముందు చెప్పిన మాటలన్నీ ఏమేంటూ కూడా ఎమ్మెల్యే కూడా ప్రశ్న. దీంతో ఎన్నికల ప్రచారం అనేది కూడా కత్తి మీద సాంబలా ప్రస్తుతం పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యేకు యశస్విని రెడ్డికి మారిందని చెప్పొచ్చు. ఇక రేపు జరగబోయేటువంటి గ్రామ పంచాయతీ 2 మండలాలకు సంబంధించి అటు తొర్రూరు, పెద్దవంగర్ లోపల కీలకమైనటువంటి వాళ్ళ స్వగ్రామం చెర్లపాలెం ఉంది. అక్కడ రెబెల్ అభ్యర్థి, బలమైన అభ్యర్థి మహేందర్ ఉన్నాడు. దాంతో పాటుగా
తొర్రూరుకు సంబంధించిన దాదాపు 16 గ్రామ పంచాయతీ లోపల రెబల్ అభ్యర్థులు బలమైన అభ్యర్థులు బరిలో ఉన్నారు. సో రేపు ఏం జరగబోతుంది అనేది ఒక టెన్షన్ పక్కన పెడితే 3వ ఫేజ్కి సంబంధించినటువంటి మండలాలు పెద్దవంగర, దేవరుప్పల, కొడకన్ల మండల ప్రచారంలో ఎప్పటికప్పుడు ప్రజలు సొంత పార్టీ శ్రేణులు నిలిచినటువంటి సిచ్యువేషన్. సో 2 నెలల్లో ఇంత స్థాయి లోపల వ్యతిరేకత ఎందుకు వచ్చినది కూడా ప్రస్తుతం పాలకుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా చర్చనీయాంశమే. ఎందుకంటే వీరు నిలిపిన అభ్యర్థులంతా కూడా గత 4 రోజుల క్రితం వరకు కూడా బీఆర్ఎస్ లో పనిచేశారు. కీలకంగా జూబ్లీస్ ఎన్నికల్లో కూడా ప్రచారం చేసి బీఆర్ఎస్ అభ్యర్థి కోసం ప్రచారం చేసి వచ్చిన వ్యక్తులను తీసుకొచ్చి మళ్ళీ కండవ కప్పడం, వారం రోజుల ముందే వాళ్ళని మళ్ళీ కాంగ్రెస్ అభ్యర్థులు బలపరిచిన అభ్యర్థులుగా స్థానిక ఎన్నికల నిలిపారు. సో దీంతోనే స్థానికంగా 2 నెలల పాటు వీళ్ళ కోసం పనిచేసి అసెంబ్లీ ఎన్నికల లోపల కేసుల పాలన వ్యక్తులంతా కూడా ఈ రోజున ఈ ఝాన్సీ రెడ్డిని జస్టిస్ వ్యతిరేకిస్తున్నటువంటి సిచ్యువేషన్. సో అందుకే ప్రజలంతా కూడా ప్రచారంలో కూడా ఎక్కడెక్కడ ఎదురుపడి వాళ్ళకి ఎదురుతున్న సిచ్యువేషన్ ఉంది రత్న. ఎస్ వేణు, మీరు చెప్తున్నట్లుగా చూసుకుంటే అసమ్మతి నేతలు భక్కుమంటున్నారు. మరో పక్కన 50 మంది రెబల్స్ ని తెరపైకి తీసుకొస్తున్నారు. సొంత పార్టీ శ్రేణులే ఈ విధంగా వ్యతిరేకత చూపించడం కూడా చూస్తున్నాం. మరి ఓవరాల్ ఇష్యూ పైన అటు పార్టీ అధిష్టానం ఏమైనా స్పందించే అవకాశం ఉందా? ఏదైతే ఝాన్సీ రెడ్డికి వ్యతిరేకంగా ఒక వర్గం పనిచేస్తుందో వాళ్ళతో మాట్లాడి దీన్ని ఇక్కడతో సెటిల్ చేసే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? అసలు అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుంది అనుకోవచ్చు? ఝాన్సీ రెడ్డికి వ్యతిరేకంగా ఒక వర్గం లేదు. పూర్తిగా సీనియర్ కాంగ్రెస్ శ్రేణులంతా ఒక వర్గం అయితే ఒక ఝాన్సీ రెడ్డి మాత్రమే ఒంటరిగా ఒక వర్గం అన్నట్టుగా ప్రస్తుతం పాలకుర్తిలో పరిస్థితి ఉంది. గత 2 నెలల క్రితం కూడా తిరుపతి రెడ్డి కీలకంగా తన గెలుపు యశస్వి రెడ్డి గెలుపు కోసం పనిచేశారు. ఝాన్సీ రెడ్డికి దగ్గర బంధువు, తానే నియోజకవర్గంలో డెవలప్మెంట్ వర్క్ కానీ వాళ్ళకి సంబంధించిన వర్కులు చేశారు. ఎలక్షన్లో కూడా పూర్తిగా వీళ్ళ గెలుపు కోసం చాలా ప్రయత్నం చేసి హార్డ్ వర్క్ చేసిన పరిస్థితి. సో తనను కూడా పార్టీ నుంచి దూరం పెట్టడము, తనను దూరం పెట్టడంతో కూడా తిరుపతి రెడ్డి వర్గం ఇన్నాళ్ళు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసే సీనియర్లంతా తిరుపతి రెడ్డి వైపు ఉన్నారు. మరోవైపు ప్యాక్స్ చైర్మన్ గా ఉన్నటువంటి హరిప్రసాద్ కూడా వారం రోజుల క్రితం కూడా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశారు. ఝాన్సీ రెడ్డి, యశస్వి రెడ్డిల కోసం పనిచేశారు. సో తను పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నాడంటూ స్థానిక కాంగ్రెస్ అధ్యక్షునితో తను పార్టీ నుంచి బహిష్కరించిన ఒక ప్రకటన రిలీజ్ చేశారు. దీంతో హరిప్రసాద్ వర్గం కూడా కంప్లీట్ గా ఝాన్సీ రెడ్డి, యశస్వి రెడ్డిలకు దూరం అయ్యారు. తాను కూడా తనకు సంబంధించినటువంటి బలమైన అభ్యర్థులను రెబల్స్ గా పోటీలో నిలపడం జరిగింది. మొత్తానికి ఝాన్సీ రెడ్డితో దూరంగా దాదాపు సీనియర్లు 30 ఏళ్ల నుంచి 20 ఏళ్ల నుంచి పనిచేసిన సీనియర్ నేతలంతా మరొక వర్గంగా ఏర్పాటు చేశారు. వీళ్ళందరికీ మళ్ళీ హరిప్రసాద్, అది తిరుపతి రెడ్డి లాంటి, నరేందర్ రెడ్డి లాంటి నేతలంతా కూడా వీళ్ళందరూ నాయకత్వం వహిస్తున్న పరిస్థితి. సో ప్రస్తుతం పాలకుర్తి నియోజకవర్గం లోపల ఝాన్సీ రెడ్డిని వీడిపోతున్నటువంటి నేతల కంటే ఝాన్సీ రెడ్డిని కాదనుకొని వస్తున్నటువంటి నేతలే చాలా మంది ఉన్నారు. దీంతో దాదాపు సుమారు 50కి పైగా రెబల్స్ అభ్యర్థులు బరిలోకి దిగారంటే అక్కడ ఉన్న పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఝాన్సీ రెడ్డి నిలుపుతున్న అభ్యర్థులంతా కూడా తనకు వ్యతిరేకంగా అసెంబ్లీ ఎన్నికల్లో పనిచేసి బీఆర్ఎస్ పనిచేసినటువంటి వ్యక్తులు. సో వాళ్ళని మళ్ళీ తిరిగి బరిలోకి నిలపడం అంటే సీనియర్ కాంగ్రెస్ శ్రేణులను, ఇన్ని రోజులు పార్టీ కోసం పనిచేసిన వ్యక్తులను దూరం పెట్టడం, వాళ్ళు అవమానించడమైనటువంటి చర్చ జరుగుతుంది. సో అందుకే వీళ్ళంతా అసమ్మతి వర్గమైనటువంటి పెద్ద కృష్ణమూర్తి, నరేందర్ రెడ్డి, హరిప్రసాద్, అదేవిధంగా తిరుపతి రెడ్డి, సో వీళ్ళతో చేతులు అవుతాయి. వీళ్ళంతా కూడా అసలు సీసలైన కాంగ్రెస్ మేమే పాలకుర్తిలే అంటూ కూడా ఒక ప్రత్యేక వర్గం ఏర్పడడానికి ప్రస్తుతం ఝాన్సీ రెడ్డినే వీళ్ళంతా కూడా వెళ్ళేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే పార్టీ నిబంధనలకు అనుగుణంగా కాకుండా పార్టీ వ్యతిరేకంగా తాను బీఆర్ఎస్ నేతలను తీసుకొచ్చి సర్పంచ్ అభ్యర్థులుగా బలపరచడం అంటే అసలు కాంగ్రెస్ పార్టీని ఏం చేద్దామంటూ కూడా ప్రశ్న. నిన్న చెర్లపాలెం జరిగినటువంటి ప్రచారంలో కూడా బీఆర్ఎస్ సంబంధించిన అభ్యర్థిని వారం రోజుల క్రితమే పార్టీలోకి తీసుకొని తనకు సర్పంచ్ బలపరచడం జరిగింది. అయితే ఇన్ని రోజులు గ్రామంలో పనిచేసినటువంటి కాంగ్రెస్ శ్రేణులు ఎడిపోవాలంటూ కూడా అసమ్మతి వర్గం ప్రశ్నిస్తుంది. మొత్తానికైతే ఈ వ్యవహారం గత సంవత్సరం నుంచి ఆధిపత్య పోరు కొనసాగుతున్న నేపథ్యంలో గాంధీ భవన్ కూడా నేరుగా అసమ్మతి నేతలు వెళ్లారు. అయినా కూడా ఇద్దరు సంయోజన పార్టీలను చెప్పారు. కానీ ఇప్పటి వరకు ఝాన్సీ రెడ్డి తీరుపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో అసమ్మతి నేతలంతా కూడా కొంత దూకుడు ప్రదర్శిస్తూ పంచాయతీ ఎన్నికలను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో రాయపర్తి అనేది మేజర్ గ్రామ పంచాయతీ. సో అక్కడ కూడా రెబల్ అభ్యర్థి కాంగ్రెస్ సంబంధించిన రెబల్ అభ్యర్థి గెలుస్తారు. సో అంటే ఇవన్నీ కూడా ఇంపాక్ట్ అంతా కూడా పార్టీపై పడుతుంది. కాబట్టి అధిష్టానం ఇప్పటికైనా కూడా చర్యలు తీసుకోకపోతే పాలకుర్తిలో కంప్లీట్ గా ఝాన్సీ రెడ్డి కారణంగా కాంగ్రెస్ పార్టీ అంతా కూడా అసమ్మతి వాదంతో రగిలిపోయి మరో పార్టీలకు వెళ్లే అవకాశం. సో దీనిపై ఇప్పటికైనా పంచాయతీ ఎన్నికలు జరిగినటువంటి రిజల్ట్ ను బేస్ చేసుకుని అధిష్టానం చర్యలు తీసుకోవాలనేది పాలకుర్తి సీనియర్ కాంగ్రెస్ చెప్తున్నటువంటి అంశం. రత్న రైట్, థ్యాంక్ యూ వేణు. ఇప్పుడు రేపు 15వ తారీఖు జరగబోయే